రాజధాని పేరుతో జరుగుతున్నదేమిటి? అభివృద్ధి, వ్యాపారమా? దేశాల మధ్య భాగస్వామ్యమా? సంస్థల మధ్య ఒప్పందమా? చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏమిటి? సింగపూర్ వెలుగులో చీకటి కోణాలేమిటి? ఒప్పందంపై ఉన్న అనుమానాలేమిటి, ఆరోపణలేమిటి? దీనిపై చర్చించేందుకు సీనియర్ పాత్రికేయులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె అమర్నాథ్ మనతో ఉన్నారు. అట్లాగే ఎకానమిస్ట్, ద ఇండస్ ఎంటర్ప్రీన్యూర్స్ ప్రెసిడెంట్ మురళి కూడా మనతో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి కూడా సాక్షి స్టూడియోలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కాగిత వెంకట్రావు పెడన నుంచి మనతో చర్చలో పాల్గొంటారు. కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ విశాఖపట్నం నుంచి లైవ్లో ఉంటారు. వీరితో చర్చలోకి వెళ్లే ముందు అసలు ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం. ఇవాళ ఫోర్త్ ఎస్టేట్లో ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సింగపూర్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఒప్పందంలోని విషయాలపై పూర్తి స్పష్టత లేదు. ఈ ఒప్పందం విలువ ఎంతో ఎక్కడా ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఇందులో సింగపూర్కు చెందిన 2 సంస్థలు వచ్చి చేరడం సందేహాలను రేకెత్తిస్తున్నది. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ ఎంఓయు ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు, ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ సింగపూర్ సంస్థకు మధ్య కుదిరింది. అయితే ఒప్పందం మధ్యలో అకస్మాత్తుగా సింగపూర్కు చెందిన సిఎల్సి, జెస్సిఈ సంస్థలు చేరడం గమనార్హం. ఈ 2 సంస్థలు సింగపూర్ తరపున పార్టీలుగా పేర్కొన్నారు. ఈ 2 సంస్థలకు ప్రతినిధిగా ఒక వ్యక్తి సంతకాలు చేశారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన వరకే ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ పరిమితమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సింగపూర్ సంస్థలు మాస్టర్ ప్లాన్ రూపకల్పన, రాజధాని అభివృద్ధి, దాని పరిసరాల అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా పట్టణాలు, నగరాలను అభివృద్ధి చేసిన అనుభవం కానీ, కనీసం టౌన్షిప్లను నిర్మించిన చరిత్ర కానీ సిఎల్సి సంస్థకు లేవు. ఆ సంస్థ పాలక మండలి, సలహా మండలిలో సభ్యులుగా ఉన్న బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు చెందిన సంస్థలకు ఆ అనుభవం ఉంది. అవన్నీ ప్రైవేట్ సంస్థలే. మరోవైపు ఏపీ తరపున సిఆర్డీఏను ఒప్పందంలో మరో పార్టీగా పేర్కొన్నారు. సిఆర్డీఏను ఇంకా ఏర్పాటు చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలా భాగస్వామి అవుతుందనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రతిపాదన దశలోనే ఉన్న సిఆర్డీఏను ఒప్పందంలో భాగస్వామిని చేయడం చట్టపరంగా ఎలా చెల్లుబాటు అవుతుందన్నది $1 మిలియన్ ప్రశ్న. మాస్టర్ ప్లాన్ను తయారు చేయడానికి గాను సింగపూర్కు 1200 కోట్ల మేర ఛార్జీల రూపంలో లేదా అంత మొత్తంలో కొత్త రాజధాని ప్రాంతంలో లబ్ధి పొందేందుకు వీలు కల్పిస్తున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే అవగాహన ఒప్పందంలో ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా స్పష్టతనివ్వలేదు. ఒక రకంగా చూస్తే భవిష్యత్తులో రాజధానికి సంబంధించి సర్వం ప్రైవేటు ఒప్పందాలు జరిగే రీతిలో ఎంఓయు ఉన్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎంఓయులోని లక్ష్యాలకు అనుగుణంగా భవిష్యత్తులో సంబంధిత నైపుణ్యత కోసం బయటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నట్టు స్పష్టంగా ఉంది. అంటే రేపటి రోజున సింగపూర్ కంపెనీలకు భారీ కాంట్రాక్టులను, భారీ ధరలకు ఎలాంటి తనిఖీలు, ముందస్తు పరిశీలనలు లేకుండా అప్పగించడానికి ఈ తతంగం సాగుతోందని, అందులో భాగంగానే ప్రభుత్వాల మధ్య ఒప్పందం అంటూ ప్రచారం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశం మీద పెద్దలతో మాట్లాడదాం. అమర్నాథ్ గారు చెప్పండి, సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యం అనే ఒక ప్రచారం జరిగినప్పటికీ ప్రభుత్వం ఏదో భాగస్వామ్యం ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు. ఈ ఒప్పందం ఇక్కడ ఇంకా అమల్లోకి దాని క్రీడ అంటే ఇంకా అధికారిక ముద్ర పడాల్సింది. అది క్రీడాకి ప్రతిపాదన దశలోనే ఉంది. ఈ రాజధాని ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పడిన సిఆర్డీఏ సంస్థ ఉందో ఆ సంస్థ ఇంకా ఏర్పడనే లేదు. సింగపూర్లోని కొన్ని సంస్థలతో కలిసి ఈ సంస్థ చేసుకున్న ఒప్పందం అని చెప్తున్నారు. 1200 కోట్లు మాస్టర్ ప్లాన్కే వెచ్చించే ఆలోచనతో ఉన్నారు. అక్కడ సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నట్టుగా కనిపించడం లేదు. మీకేమనిపిస్తుంది? రాజధానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వంతోనా, సంస్థలతోనా ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి? ఏమన్నా స్పష్టత మీకేమన్నా కనిపిస్తున్నదా? స్పష్టంగా ఒకటి మాత్రం తెలుస్తుంది. ఒక దాంట్లో అయితే నాకైతే స్పష్టత ఉంది. చెప్పండి. చంద్రబాబు ఈ రోజున ఏమనుకుంటున్నారంటే, నాకు అన్నీ తెలుసు, ఎవరికి ఏం చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు, నేను చెప్పేది అందరూ వినాలి కానీ ఇతరులు చెప్పేది నేను విన్ను, అందరూ రబ్బీష్ మాట్లాడుతున్నారు, విమర్శ వస్తే అది రబ్బీష్ అయిపోతుంది. విమర్శ అంటే ప్రతిపక్షాలని కలుపుకుపోవడానికి ఆయన సిద్ధంగా లేరు. ఒకటే, నేను ఎన్నికయ్యాను, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, మా పార్టీకి మెజారిటీ వచ్చింది, అందుకని నేను ఏది చేసినా సరే అది అయిపోవలసిందే అనే ఒక ఏకపక్ష ధోరణితోటి ఒక
ఏమంటామంటే కొంచెం యారోగెన్స్, కొంచెం అంటే నాకే అన్నీ తెలుసు ఇంకా కనవాళ్ళకి ఏం తెలియదు అనే ఒక యారోగెన్స్, ఆ యారోగెన్స్ తోటి ముందుకెడుతున్నారు. ఫస్ట్ ఆయన గవర్నమెంట్ తోటి ఒప్పందం చేసుకున్నారు అంటే మనమంతా నమ్మవలసిందే. రైట్. దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేశారంటే ఎక్కడ గవర్నమెంట్ తోటి చేసుకున్నారంటే నీకెందుకు చెప్పాలని ఆయనకే స్థాయికి వెళ్ళిపోయారు. ఓకే. కానీ నేను రేజ్ చేసే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏమిటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక విదేశ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉందా? అది అందులో కేంద్రం పాత్ర ఉండదా? కేంద్రం అనుమతి లేకుండా ఇప్పుడు ఇది మనది సావరిన్ కంట్రీ. Sovereignty of the country rests with the president. Yes. President is represented by the Council of Ministers at the center. Right. Not by governor and ఇక్కడ. కానీ ఇక్కడ వారు అబద్ధం చెప్తున్నారు అనడానికి అది ఒక నిదర్శనం మాత్రం. ఆయన చేసుకుని ఉండరు, ఆయన తెలివైన వాడు. ఈయన మీకు ఎన్ని చెప్పినా ఆయన చేసుకున్నది ఏంటంటే, ఒక ప్రభుత్వ సంస్థతోటో లేకపోతే ప్రభుత్వం సపోర్ట్ చేసిన, అంటే ప్రభుత్వం మద్దతు ఉన్న ఒక సంస్థతోటో, ప్రైవేట్ కానీ లేకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ మన దగ్గర ఉన్న ఇంకొక సంస్థ ఒప్పందం చేసుకోవాలంటే సావరిన్ ఒప్పందం కాదు అది. రైట్. అది రెండు వ్యాపార ఎంటిటీస్కి మధ్యలో ఉన్న ఒప్పందం అది. రైట్. అది ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇప్పుడు రేపొద్దుట మన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వెళ్ళి, లేకపోతే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ వెళ్ళి సింగపూర్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులతోటో అక్కడ ఉన్న జర్నలిస్ట్ బాడీతోటో ఒప్పందం చేసుకున్నామంటే వీ డోంట్ నీడ్ ది పర్మిషన్ ఆఫ్ నెయిదర్ నరేంద్ర మోడీ నాట్ చంద్రబాబు నాయుడు. కానీ అది దేశాల మాత్రం ఒప్పందం కాదు. రెండు ప్రైవేట్ ఎంటిటీ కానీ పబ్లిక్ ఎంటిటీ ఏదైనా రెండు ఎంటిటీల మధ్యన అవుతుంది, కానీ అది అవడానికి వీలు లేదు. కనుక ఆయన చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆయన మంత్రులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదనడానికి అదొక దృష్టాంతం అని నేను అనుకుంటున్నాను. రైట్. మేము మురళి గారితో సార్, మురళి గారు మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, యూ హ్యావ్ చాప్టర్స్ ఇన్ సెవరల్ కంట్రీస్. మీరు చెప్పాలి, ఒక దేశంలోని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో దేశంతో ఒప్పందం గుర్చుకోవడాన్ని ఎట్లా, అది సెంటర్తో సంబంధం లేకుండా ఎట్లా జరుగుతుందని అడుగుతున్నారు అన్నమాట. నేను సి అమర్నాథ్ గారు అడుగుతున్న క్వశ్చన్, అది ఆన్సర్ ఆయనే చెప్పారు, దట్స్ రైట్ ఆన్సర్. కానీ ఇప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ ది MOU, ఇఫ్ యూ లుక్ అట్ ది అగ్రిమెంట్ ఏదైతే మనము అది మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయిందో, దట్ ఈస్ నాట్ విత్ అనదర్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక గవర్నమెంట్తో కాదు. అండ్ నేను దీన్ని వేరే దృక్పథంగా ఆలోచిస్తున్నా. చెప్పండి. హౌ విల్ ఇట్ హెల్ప్ క్రియేటింగ్ ఆఫ్ జాబ్స్ కానీ, హౌ విల్ ఇట్ హెల్ప్ ది క్రియేషన్ ఆఫ్ ది ఎకనామిక్ యాక్టివిటీ, ఇంప్రూవింగ్ ది ఎకానమీ, అండ్ విల్ ఇట్ హెల్ప్ న్యూ ఐడియాస్, న్యూ ప్లానింగ్ కమింగ్ ఇన్ టు ది మన కంట్రీలోకి. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అని మనం చూసుకుంటే ఇండియాలో దెర్ వాజ్ నెవర్ ఏ గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఆఫ్ కోర్స్. ఇఫ్ యూ లుక్ అట్ ప్రపంచంలోనే చూసుకుంటే ప్రాబబ్లీ వాషింగ్టన్ DC is one of the cities where గ్రీన్ ఫీల్డ్ పరంగా లాఫేట్ అనే ఆర్కిటెక్టు 10 స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకొని దాన్ని పద్ధతి ప్రకారము ఒక క్వాడ్రంట్ రూపంలో దానికి ఒక సర్కిల్ ఇచ్చి ఒక బెల్ట్ వేస్ క్రియేట్ చేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొని వచ్చాడు. సో ఇటువంటి నాలెడ్జ్, నోహౌ ఉన్న ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదించినప్పుడు I think they got a welcoming suggestions from two governments. Okay. One is Japanese government and another one is the Singapore government. Okay. And Singapore government, I think it facilitated private entities కానీ ఆ నాలెడ్జ్ బ్యాంక్ ఎవరి దగ్గర అయితే ఉందో వీళ్ళు మీకు సరిపోవచ్చు కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడి ఇఫ్ యూ కెన్ ఎంటర్ ఇంటూ ఎన్ MOU ఇస్ వెల్ అండ్ గుడ్ అనేది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మాటే చెప్పొచ్చు కదా ఇక్కడ. అంటే నాకు వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలియదు కాబట్టి ఐ కాంట్ కామెంట్ ఆన్ వాట్ ఐ డోంట్ నో. ఓకే. బట్ సింగపూర్ గవర్నమెంట్లో ఉన్నది ఏంటంటే సింగపూర్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ వర్క్స్ లైక్ ఎ ప్రైవేట్ ఎంటిటీ. దెర్ ఇస్ టెమాసిక్ అనే ఒక సంస్థ ఉంది విచ్ డస్ లాట్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఎ ప్రైవేట్ ఎంటిటీ.
సో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఒక ప్రైవేటు పార్టీని తీసుకుని వచ్చి వాళ్ళ దాని ద్వారా ఎంఓయూ ఎంటర్ అయ్యి సింగపూర్ గవర్నమెంట్ ఎంటర్ అయ్యి దాని తర్వాత ఇది నిధులు దాంట్లో సమకూరుస్తుందా, దట్ ఈస్ నాట్ ఎట్ క్లియర్ ఫ్రమ్ ది. ఎందుకంటే మీరు అనడం మురళి గారు ఇక్కడ 2 ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయినాయండి. ఒకటి సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ అనేది, ఇంకోటి సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజెస్ అని. దట్స్ రైట్. ఈ రెండు దే ఆర్ మోర్ ఆర్ లెస్ దే ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. అవును. మీరు అన్నట్టుగా సింగపూర్ గవర్నమెంటే ప్రైవేట్గా నడుస్తా అంటే యూ డూ మీన్ టు సే సింగపూర్ గవర్నమెంటే ఈ సంస్థల్ని పంపించింది అనుకోవాలి? ఇట్ కుడ్ బి. సి ద మోస్ట్ లైక్లీ ద వే, ఇప్పుడు మీకు మన హైటెక్ సిటీలో దెర్ ఇస్ అసెండాస్ అని ఇస్ అ బిగ్ SEZ is there. There was an investment of into the Ascendas by Temasek government, so it is a private equity, it worked as a private equity. మనం అటువంటి ఇది చేస్తున్నప్పుడు అది ప్రభుత్వ సంస్థ అనుకుంటామా లేకపోతే లాభాల కోసం పుట్టిన ఒక ప్రైవేట్ సంస్థగా మనం భావించి దాన్ని ఇది చేసుకోవాలా? దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ ఎకానమీ అండ్ అవర్ సిచ్యువేషన్. మన దగ్గర డబ్బులు ఉంటే మనం పెట్టుకోగలము, మన దగ్గర డబ్బులు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు తెచ్చుకోవాలి. ఆ టెక్నికల్ నో హౌ కోసం తీసుకున్నారు అనేది వాట్ ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ది MOU, వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ ది MOU ఇస్ వాట్ ఐ కెన్ గ్యాదర్. ఓకే, మన నాగిరెడ్డి గారు చెప్పండి, మీరే చెప్తున్నారు. మన మురళి గారు చెప్పిన దానికి ఒక చిన్న సప్లిమెంట్ చేస్తాను నేను. ఇప్పుడు మనకి రైల్వేస్కి ఒక రైట్స్ అని ఒక సంస్థ ఉంది, రైల్వే ఇంజనీరింగ్ అండ్ సంస్థ. అది విదేశాల్లో వ్యాపారం చేస్తుంది. రైట్, అవును. అలాగే ఇక్కడ కూడా గవర్నమెంట్ సంస్థలు వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ వ్యాపారం చేయదు. ఇక్కడ గవర్నమెంట్ విల్ క్రియేట్ సమ్ ఎంటిటీస్ విచ్ విల్ sovereign government cannot enter. So maybe Amar garu annattu these two entities are part of those and దాంట్లో మనకి మీరు చెప్తున్న రైట్స్ లాంటి సంస్థలేమో అలాంటి ఉండొచ్చు అన్నది. కానీ నేను అనేది ఏమిటంటే ఇప్పుడు ఇది అవ్వచ్చు అనేది కాదు. ఇక్కడ మనం డిబేట్ చేస్తున్నది ప్రభుత్వం ఏం చెప్తోంది, అది ఎంతవరకు నిజం అన్నది. ఇప్పుడు ఇవాళ కూడా నారాయణ ఇంతకుముందే టీవీలో ఎక్కడో చూశాను, ఒక మంత్రి గారు, అదే ఆ కమిటీలో ఉన్న ఒక మంత్రి గారు సింగపూర్ గవర్నమెంట్ తోటే అని, సింగపూర్ గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుందని. ఈ సింగపూర్ గవర్నమెంట్ అనే కలర్ ఎందుకు ఇస్తున్నారు అన్నది క్వశ్చన్. అది ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు దాంట్లో ఏదో దెర్ ఈస్ సంథింగ్ విచ్ వీ కాంట్ నో, వీ డోంట్ నో, అండ్ ఓన్లీ ఇట్ ఇస్. అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే మనము చాలా లూజ్గా ఇన్ ఇండియన్ పార్లెన్స్ we use certain words very loosely. అతను ఒక వ్యక్తి పేరు మీదో సంస్థ పేరు మీదో లేకపోతే ఆ సంస్థలో ఏదో చిన్న అబ్బాయి ఏదో పని చేసినా కూడా సంస్థకు మనం అప్పచెప్తుంటాం. సో మేబీ ఫార్ ఏ కామన్ మ్యాన్ ఇంట్రెస్ట్ కోసం, అంటే టు అండర్స్టాండ్ ఆ కామన్ మ్యాన్కు ఇది పోవడానికి, అరే ఇది ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాము అనే ఒక అభిప్రాయంతో చెప్పిండొచ్చు. ఐ డోంట్ నో, ఐ హావ్ నాట్ హర్డ్ వాట్ మినిస్టర్ హస్ సెడ్. సో కానీ ఇక్కడ మురళి గారు మీరు చెప్తున్న దానికి భిన్నంగా జరుగుతున్నది ఏమిటంటే అసలు సామాన్య ప్రజలు ఎవరికి ఇది ఏమిటో అర్థం కావడం లేదు. అర్థం కాని రీతిలో ఇదంతా జరిగిపోతున్నది. ఒకసారి నాగిరెడ్డి గారితో మాట్లాడు. నాగిరెడ్డి గారు ఒక మాట చెప్పండి. CRDA అని ఒక సంస్థను క్రియేట్ చేసినారు, అదేమిటి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ ఏజెన్సీ అన్నారు, దానికి సీఎం చైర్మన్గా ఉంటారు అన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ అథారిటీస్ అన్నింటినీ రద్దు చేసి ఈ సంస్థను పెడుతున్నామని, అది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ప్రతిపాదన దశలోనే ఉన్న ఒక సంస్థ విదేశాల్లోని 2 ప్రైవేట్ సంస్థలతోటి ఒప్పందం గుర్చుకొని క్యాపిటల్ బిల్డింగ్ కోసం, అంటే రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి 1200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. సార్, ఒక ప్రతిపాదనలోనే ఉన్న సంస్థ అసలు ఎంతవరకు తీసుకుంటారో తెలియదు. ఒక ప్రతిపాదనలోనే ఉన్న భూమి ఏరియా రైతాంగం వాళ్ళు మేము ఇవ్వము కొంత ప్రాంతం అని చెప్తున్నారు. 51,700 ఎకరాలకు ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం ఎక్కడ ఏ మాత్రం కూడా స్పష్టత సమీకరణకు సంబంధించిన దేని మీద మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తారు, ఏ ఏరియా మీద మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. అంటే నేను ఈ రోడ్డు అమ్మటి వెళ్తూ ఇక్కడ ఒక ఎకరం ఖాళీ భూమి చూసేసి ఎవరినో ఒక బిల్డర్ని బిల్ లేకపోతే ఒక ప్లానర్ పిలిచి దీని మీద ప్లాన్ చేసి చేసేమని నీకు ఒక 50 లక్షలు ఇస్తానని చెప్తానా? అంటే అసలు ఏ స్పష్టత లేని దగ్గర. ఇంకోటి ప్రధానంగా ఇందాక అసలు ఆ సంతకం పెట్టిన ఆయన CEO టిమో చియాంగ్ అనే వ్యక్తి ఒక సింగపూర్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్కి CEO, అలాగే రెండో సంస్థకి సెంటర్ ఫర్ లైబుల్ సిటీస్ అనే సంస్థకి లివబుల్ సిటీస్ అనే సంస్థకి వైస్ చైర్మన్. అంటే నేను ఎక్కడికైనా వెళ్ళి నేను MVS నాగిరెడ్డి అని సంతకం పెట్టి నేను అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం కంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అగ్రిమెంట్ అయినట్టు అవుతుందా? కానీ బాధ్యత తీసుకోవడానికి సింగపూర్ మంత్రి వచ్చినట్టున్నాడు కదా సార్. ఇక్కడ అగ్రిమెంట్ పెట్టింది మాత్రం ఇక్కడ ఈ సంస్థ ఇంతకుముందు ఒక మన గవర్నమెంట్ సంస్థలోనే యూపీ కన్స్ట్రక్షన్ కంపెనీ
చాలా బ్రహ్మాండంగా కాంట్రాక్ట్స్ చేసేది. సో అదొక ఆ గవర్నమెంట్ నుంచి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ తప్ప యూపీ గవర్నమెంట్ కాదు. ఇందా సార్ చెప్పినట్టు ఎక్కడా కూడా ఇక్కడేమో పబ్లిక్లోనే సింగపూర్ గవర్నమెంట్తో మనం అగ్రిమెంట్ అయ్యామని చెప్తున్నారు. రెండు అసలు సో అమర్ గారు మీరు ఒక ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారు, మీరు నిర్మించే ఇంటికి రిలయన్స్ అంబానీ గారు ఇంటిలాగా ప్లాన్ వేసి ఇవ్వమని మీరు అడుగుతారా? సో ఇవాళ సింగపూర్ ఎకానమీలో $274 బిలియన్ వాళ్ళ జీడిపి అయితే, సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ జీడిపి $120 బిలియన్. అలాగే ఎకానమీ తీసుకుంటే, ఇన్కమ్ తీసుకుంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ $20 బిలియన్ ఉంటే సింగపూర్కి దగ్గర $47 బిలియన్ ఉంది. ఒక్క ఎకరం భూమి లేని సింగపూర్, త్రాగునీరు కూడా మలేషియా ప్రాంతంలో నుంచి అగ్రిమెంట్లో నుంచి తీసుకునే ప్రాంతంలో నుంచి తీసుకునే సింగపూర్, 53 లక్షల పాపులేషన్లో కూడా 20 లక్షల పాపులేషన్ విదేశీయులు. కానీ మురళి గారు అన్నట్టు నోహౌను చేసుకుంటున్నారని కదా ఆయన చెప్తున్నది. ఇక్కడ నేను చెప్తాను, ఇక్కడ మన అవసరాలు ఏంటి, మన ఆదాయ వనరులు ఏంటి, మనకు కావాల్సింది ఏంటి ప్రధానం. ఇంకోటి ప్రధానమైన అంశం, సో దేశంలోని ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీలు. సో వాళ్ళ ఎన్ఆర్ఎస్సి సెంటర్ ఇక్కడ నుంచి శాటిలైట్లో నుంచి సొంత శాటిలైట్లు పంపిన వాడు మన నుంచి ఏ ప్రాంతం నుంచి గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎంత ఉంది, లేకపోతే ఏది ఉంది తీసుకునే సంస్థలన్నీ మన దగ్గర పెట్టుకుని ప్రపంచంలో ఎంత ప్రత్యేకించిన సంస్థల నుండి ప్రపంచ మేధావులకే సవాల్ ఇస్తున్న నేటి మన వెనక ఏముందంటారు, ఉద్దేశం ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ ఒక ఇప్పుడు దాకా ఇంతకుముందు జరిగిన 4 రాష్ట్రాల విభజనలో కానీ, లేకపోతే గాంధీనగర్ గుజరాత్ క్యాపిటల్లో కానీ, లేకపోతే అస్సాం క్యాపిటల్ మార్చినప్పుడు కానీ, అంటే ఈ దేశంలో ఎవరు లేనట్టుగా ఎక్కడికి ఎవరు లగెత్తరా. ఓకే, సో ఈ దేశంలో ఉన్న టెక్నాలజీని దానికి వదిలిపెట్టి భారతదేశ ప్రధానమంత్రిని కూడా వదిలిపెట్టి సింగపూర్ ప్రధానమంత్రి, జపాన్ ప్రధానమంత్రి నాకు సహాయం చేయడానికి వస్తున్నారు అనే దానికి, అంటే భారతదేశాన్ని లేకపోతే ఆంధ్రప్రదేశ్లోని ఇవాళ మీకు నాగార్జున సాగర్ డిజైన్ చేసింది, సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు గారు లాంటి అత్యంత ఎమినెంట్ ఇంజనీర్లు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వచ్చి ఇవాళకి గర్వంగా చెప్పుకుంటాం కేఎల్ రావు గారి పేరు. సో వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. దీంట్లో డెఫినెట్గా హిడెన్ ఎజెండా ఉండకపోతే సింగపూర్ దాకా వెళ్ళాల్సినంత అవసరం. నాగిరెడ్డి గారు, కాగిత వెంకట్రావు గారు, అట్లాగే మనతో ద్రోణరాజ్ శ్రీనివాస్ కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి గారు మీతో మాట్లాడడం, ఐ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ప్లీజ్ లెట్ us take a short break. మాకు 94 సెంటు 94 సెంట్లు ఏం చేయాలి ఆయనకి ఇచ్చి? ఆయన ప్యాకేజీ 50,000 ఇస్తామంటున్నాడు. 50,000 అంటే ఎన్ని నెలలకు వస్తాయి చెప్పండి? 50,000 అంటే 12 నెలలు, 12 నెలలు కంటే 12 నెలలు 48,000. ఆ 48,000 పెడితే పిల్లలు ఇద్దరు చదువుకుంటారా? ప్యాకేజీ 50,000 ఇస్తాను, వాడిట్టా ఈడిట్టా అంటాడండి. ఎట్ట కుదిరిద్దండి ఎట్ట అసలుకి? ఇదిగో చూడండి సార్, ఆ బండి చూడండి పాపం, వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో. రేపు పొద్దున రాజధాని పడితే ఎడబండిని తిరగనిస్తారా వాళ్ళు? ఎక్కడన్నా ఎడబండిని తిరగనిస్తారండి వాళ్ళు అసలు ఏదన్నా? ఆ రైతుల మీద ఏదో గుదిబండ చూడు ఆ కాడి వేస్తున్నాం ఎడ్డ మీద. ఇప్పుడు అదే కాడి రైతు చంద్రబాబు కూడా మా మీద వేస్తున్నాడండి ఆయన. అసలు బంగారం వల్లే బతికే వాళ్ళని అసలు చూడు, ఏది అన్నదమ్ముల్ని ఎడగొట్టినట్టు మమ్మల్ని ఎడగొడుతున్నాడు సార్ ఆయన. అట్లా ఆ రకంగా చేస్తే కుదరదని మేము మాత్రం చెంటు భూమి, ఒక డోక్రా కానీ రుణమాఫీ కానీ ఎక్కడన్నా గుండెల మీద చేసి చెప్పండి, రైతులైనా సరే మాఫీ పోయింది, ఇది ₹1 తీసేసండి ఎవరినైనా చెప్పమని ఆంధ్రప్రదేశ్ లెవెల్లో. సింగపూర్ అంటాడు, సింగపూర్ కాతే విజయవాడలో ఉండకూడదా? వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ స్ట్రేట్ బైట్ చూసినాము. రాజధాని నిర్మిస్తామంటున్న ప్రాంత రైతు ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చెప్పింది విన్నాం. మురళి గారు ఇంటరప్షన్ జరిగింది. బేసిక్లీ అమర్ గారు నేను ఏమంటుండంటే, మా నాగిరెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఈ ఎంఓయూలో అంటే నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో, లిమిటెడ్ నోహౌలో నాకు తెలిసినది ఏంటంటే, దర్ ఆర్ మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఇన్ ది ఎంఓయూ. ఒకటేమో 7,525 దాదాపు స్క్వేర్ కిలోమీటర్లు, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఉయ్యూరు ఆ మొత్తం ప్రాంతాలన్నీ కలిపి ఒక మెగాపాలిస్ కింద దే వాంట్ టు ప్లాన్. దెన్ ద సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ 125 స్క్వేర్ కిలోమీటర్స్లో ఒక క్యాపిటల్ సిటీ నిర్మాణం జరగాలని. రెండోది దట్ మీన్స్ అబౌట్ 2,000 ఎకరాలు. లేదు, ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది, అబౌట్ 10,000 ప్లస్. ఇది ఒకటి 7 స్క్వేర్ కిలోమీటర్లతో ఒకటి జరగాలని. ఫస్ట్ 7 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో ఈజ్ వేర్ దే ఆర్ అట్మోస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అండ్ టేకింగ్ ది గైడెన్స్ ఆఫ్ సింగపూర్ గవర్నమెంట్. ఎందుకంటే సింగపూర్ గవర్నమెంట్, నాగిరెడ్డి గారు ఏదైతే అన్నారో, వాళ్ళ దగ్గర ఒక సెంటు భూమి లేకుండా మలేషియా దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకొని, వాళ్ళు ఇసుక కూడా వాళ్ళ అక్కడి నుంచి తెచ్చుకొని నిర్మించిన, అంటే ఒక సిటీని వాళ్ళు ఏ విధంగా లేని ప్రాంతంలో ఒక మంచి సిస్టమాటిక్ వేగా నిర్మించగలిగారో. మనకు ఇంకోటి నాగిరెడ్డి గారు అన్నారు, మన దగ్గర లేరా నోహౌ, మన వాళ్ళు లేరా ఇండియన్స్. ఇఫ్ యు సీ ది మైగ్రేషన్ ఆఫ్ ఇండియన్ పీపుల్, ద బ్రెయిన్ అండ్ ఆల్సో
ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువ ఉన్నారు. సింగపూరు, మలేషియా, ఈ అబుదాబి, దుబాయ్, ఈ కంట్రీస్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి వాళ్ళను ప్రోత్సహించి ఇక్కడికి వచ్చి కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ ప్లేస్. వై డోంట్ యూ డెవలప్, వై డోంట్ యూ గివ్ దట్ నాలెడ్జ్? అది చేస్తుంటే బాగుండేది అంటారు. ఐ థింక్ దట్ ఈస్ ప్రాబబ్లీ బెటర్ ఆప్షన్. ఓకే నేను నాగిరెడ్డి గారు, నేను ఒక్కసారి వైజాగ్ వెళ్ళి వస్తాను. నేను ద్రోణంరాజ్ శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత కాగిత వెంకటరావు గారితో కూడా మాట్లాడుతాం. ద్రోణంరాజ్ శ్రీనివాస్ గారు చెప్పండి, రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్తో జరుగుతున్న ఒప్పందం ఇది సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నదా? సింగపూర్లోని కొన్ని ప్రైవేట్ సంస్థలు, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ప్రారంభంగాని క్రీడా లాంటి సంస్థల మధ్య ఒప్పందం ఏ మేరకు ఇది చెల్లుబాటు అవుతుంది అనే ప్రశ్న తలెత్తున్నది. ఒక్కటండి, దీనికి ముందు ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వరకు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఆయన 10 సంవత్సరాలు కూర్చున్నారండి. పాత్ర ఏంటి? పూర్తి 10 సంవత్సరాలు. పూర్తి 10 సంవత్సరాలు కూర్చున్నారు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రతిపక్ష పాత్ర ఏ రకంగా ఉంటుంది, ప్రతిపక్షాలకి ఏ రకమైనటువంటి సముచితమైనటువంటి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది ఇవాళ పూర్తిగా ఆయన డిక్షనరీలో తీసేటటువంటి పరిస్థితి. ఒకటి ఆయన ఏంటంటారంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు, అది ప్రతిపక్షం కాదు మాకు. మీరు ఒక్క సీటు కూడా గెలవలేదు, 65 సీట్లు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే కదా. I will come to the point. చెప్పండి. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ 67 సీట్లు గెలుచుకుంది. అయినా సరే మేము అతను ప్రతిపక్షంగా మేము గుర్తించట్లేదు, ఎందుకంటే అతని మీద కేసులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఆ పార్టీ ఉంటుందో తెలియదు, అది ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు ఆయన. కమ్యూనిస్ట్ పార్టీలు అది గుర్తించట్లేదు. ఒకటే నేను అడుగుతున్న వాళ్ళని, ఇవాళ సభానాయకుడు ఎవరు? నేను మొన్న కూడా అడిగాను ఒక తెలుగుదేశం నాయకురాలు మీడియాలోకి వస్తే, అమ్మ మీ నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు సభానాయకుడు. మీకు ప్రతిపక్ష నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీరు రాజ్యాంగపరంగా ప్రజలేమో అతనికి అధికారం ఇచ్చి ముఖ్యమంత్రిగా అతను ఉండమన్నారు. ప్రతిపక్షంలో కూర్చుని ప్రభుత్వం చేసేటటువంటి అప్రజాస్వామిక నిర్ణయాలు ఏమైనా ఉంటే మా తరపున గొంతెత్తి నువ్వు మాట్లాడు బాబు అని చెప్పి ఆ పార్టీకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. బయట మీకు భాగస్వామ్యం శాసనసభలో లేకపోయినా ఒక జాతీయ పార్టీలుగా కానీ లేదా ఇతర పార్టీలు కానీ మీ గొంతు కూడా మీరు వినిపిస్తుండండి, నిర్దిష్టమైనటువంటి విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్ళేలా చేయండి అని చెప్పే విధంగా. కానీ ఈ రోజు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే మొదటి నుంచి కూడా ఏకపక్ష ధోరణితో వెళ్తున్నారు. విమర్శించాలని కాదు, శ్రీనివాస్ గారు మీ పార్టీ వారు కౌన్సిల్లో ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు మీ పార్టీ వారు కొంతమంది ఉన్నారు. నేను దాని గురించి కాదు మాట్లాడేదండి. ఇవాళ ఎందుకు ప్రతిపక్షాలని పరిగణలోనికి తీసుకోవటం లేదు? ఆయనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? ఒకటి, ఆయన మీద ఆయనకు అతి విశ్వాసమా లేదా ఆత్మవిశ్వాసమా లేదా అభద్రతాభావమా? ఇవన్నీ చాలా ప్రశ్నలు తలెత్తున్నాయి. ఒకటి శివరామకృష్ణన్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ని పక్కన పడేశారు. దానికి కొన్ని కోట్ల రూపాయలు దానికి ఖర్చు అయింది, అనేక ప్రాధాన్యతలు దాంట్లో ఇచ్చారు. అట్లాగే రాజధాని విషయంలో కానీ ఎక్కడా కూడా ఎవరిని పరిగణలోకి తీసుకోలేదు. ఇవాళ సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ ఆ ప్రభుత్వంతో ఇవాళ ఒప్పందం MOU ఒక కీలకమైనటువంటి రాజధాని నిర్మాణం అంశం అనేటువంటిది, ఒకటి భూసేకరణతో ముడిపడినటువంటిది, ఆర్థిక నిధులతో సమకూడుకున్నటువంటి ఆర్థిక నిధులు ఎవరు ఇవ్వాలి? రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏమైనా మాట్లాడిందా? ఒక స్పెషల్ స్టేటస్ గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, రాజధాని నిర్మాణం గురించి కానీ ఇంతవరకు కూడా వారు నోరు మెదపలేదు. ఆఖరికి అరుణ్ జైట్లీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు పత్రికా విలేకరులు అడిగారు, ఏమండి మీరు స్పెషల్ స్టేటస్ కానీ, రాజధాని నిర్మాణం కానీ, లోటు బడ్జెట్కి కానీ మీరు నిధులు కేటాయించకపోతే ఎట్లాగా, దాని గురించి ప్రకటన చేయకపోతే ఎట్లాగాని, ఇదేమీ ATM సెంటర్ కాదు బాబు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సరైనటువంటి విధానంతో రావాల్సిన అవసరం ఉందన్నటువంటి విధంగా చెప్పారు. కాబట్టి ఈవేళ ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం విషయంలో అందరినీ పరిగణలోకి తీసుకోవాలి, ఓ డెమోక్రటిక్ ప్రాసెస్ లో ముందుకు వెళ్ళాలని మాత్రం మేము కోరుతున్నాం. ఓకే శ్రీనివాస్ గారు, మనం కాగితం వెంకటరావు చెప్పండి, అసలు ఏ ప్రతిపక్షం కానీ ఇతర పక్షాలు కానీ ఎవరికి ఏ సంబంధం లేకుండా, ఎవరికి ఏం చెప్పకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భాషలో ఇప్పుడు జరుగుతున్నంత చూసినప్పుడు దీన్ని ప్రాజెక్ట్ అనాల్సి వస్తుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇట్లా జరిగిపోతుంది, అనేక సందేహాలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? పెద్దలు మాట్లాడేది విన్నారు మీరు. ఇప్పుడు అమర్ గారు చెప్పండి. వెంకట్రావు గారు నాకు ఇచ్చారు కదా, మాట్లాడటానికి టైం ఇచ్చారు కదా, ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు నా ముందు శ్రీనివాస్ గారు మాట్లాడారు కదా. అవును, ఉమ్మడి రాష్ట్రాన్ని అర్ధాంతరంగా డివిజన్ చేశారు, 2 ముక్కలు చేశారు. 2 ముక్కలు చేసిన తర్వాత నేను చాలా మాట్లాడతాను.
మీరు కమ్ టు ది పాయింట్. ఇలా వినండి మరి. రాష్ట్ర విభజన సార్ గురించి మనం రాజధాని నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం, రాష్ట్ర విభజన గురించి కాదు. రాష్ట్ర విభజన జరిగిపోయింది. వెయ్యి మంది తెలంగాణ విద్యార్థులు ఆత్మ బలిదానాలు తెలంగాణలో చేసుకున్నారు కనుక నేను లెట్ us not digress. మనం తీసుకున్న టాపిక్ మీద మాట్లాడుకుందాం అండి. రాష్ట్ర విభజన గురించి కాదు, రాజధాని నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. వెంకట్రావు గారు చెప్పండి. ప్రజల్లో ఉన్న సందేహాలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మొన్న కూడా ఏపీ ఆల్ మెంబర్స్ చాలా మంది వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, అధికార పక్షం ప్రతిపక్షం పాలక పక్షం వచ్చారు, అందరం కూర్చున్నాం. వాళ్ళు కూడా డిబేట్ పెట్టారు. కానీ పెట్టినటువంటి విషయంలో రాజకీయ నాయకులు రాజకీయం మాట్లాడితే అవి కూడా లింక్ అయిపోతూ ఉంటే రాజధాని విషయం పక్కకు పోయింది. ఇప్పుడు కూడా అడిగినటువంటి వాటిలో మన వాళ్ళు చెప్పారు చాలా విషయాలు కూడా. ఇవాళ ఒక విజన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇది 3వసారి ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా పరిపాలన పైన చిత్తశుద్ధితో అమలు చేసేదానికి ప్రజానికానికి ఏ విధమైన నిర్ణయాలు కావాలని ఆలోచనతో 13 రాష్ట్రాలతో కూడిన రాష్ట్రం ఏర్పడితే ఇవాళ పూర్తిగా ఇంతకు కూడా బైఫర్కేషన్లో నీటి పైన కానీ లేకపోతే రాష్ట్ర అధికారులు విభజించే విషయంలో కానీ ఇదే విధంగా పెట్టేసిన 6 నెలలు వచ్చినప్పటికి కూడా ఇంతవరకు నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేసుకోవడానికి రాష్ట్రంలో మనకు అవకాశం లేని పరిస్థితి. అందుకనే మనం ఎంఓఈ ద్వారా ఏదైతే మనం ఈరోజు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పోయి మీరు ఎంతవరకు ముందుకు రాగలుగుతారో, మీరు ఎలా మాతో సహకరిస్తారో, మాకు ఆర్థిక పరంగా పోవడంతో నాది ఒక్క ప్రశ్న అండి. ఇప్పుడు సింగపూర్ ను కానీ జపాన్ ని కానీ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇందులో ఆర్థికంగా ఏ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం జరగబోతున్నది, ఏ మేరకు డబ్బు మిగిల్చుకోబోతున్నాం మనం? తర్వాత రెండవది, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకే మాట్లాడడం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం జోక్యం అనేది అవసరం కదా. ఒక రాష్ట్రానికి ఇంకో దేశానికి మధ్య ఒప్పందం జరిగితే ఇట్లాంటిది. రేపు బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటే ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రానికి కూడా న్యాయం చేస్తానికి సిద్ధంగా ఉంది, చేస్తుంది. ఒకటి వినండి అమర్ గారు, ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సాధించుకోగలగాలి మనం. జపాన్లో కూడా 13 జిల్లాల్లో ఇవాళ రాష్ట్రంలో ఏదైతే కోస్టల్ కారిడార్ ఉందో, కోస్టల్ ప్రాంతం ఉందో, జపాన్ కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉంది. అదేవిధంగా సింగపూర్ కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉంది. తాగునీటికి వాటికి కూడా సౌకర్యాలు లేని ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా పోర్టుల నిర్మాణాలకు అవకాశం ఉంది, ఎయిర్పోర్ట్స్కి అవకాశం ఉంది. వాళ్ళ కావాల్సిన ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసి మేము ఏ విధంగా ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసి ఈ ప్రాంతంలో సైట్లు అలాట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇండస్ట్రియల్ కారిడార్ని కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాం. స్మార్ట్ సిటీస్ కింద 3 సిటీలు పెట్టాం. వీటిపైన ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి పెద్దపీట వేసి గ్రీన్ కార్పెట్ వేసి మేము ఏదో రకంగా వ్యాపారాలు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది, ఆర్థికంగా బలపడాల్సిన పరిస్థితి ఉంది. అందుకని సెంటర్ పాయింట్ ఏదైతే విజయవాడ ఏదైతే అన్నామో దాని చుట్టూ చూసినా 3 ఔటర్ రింగ్ రోడ్ల మధ్యన మేము సింగపూర్ టైప్లో నియరెస్ట్ లో చిన్న సిటీగా చిన్న ప్రాంతంగా చిన్న రాష్ట్రాన్ని అభివృద్ధి ఆలోచన పెద్దలు మీతో మాట్లాడుతూ ఉంటున్నారు. మురళి గారు ఉన్నారు ఇక్కడ, ఎకానమిస్ట్, వారు మాట్లాడతారు మీతో. చెప్పండి. అంటే ఆర్టికల్ 3.2 వెంకట్రావు ఒక్క నిమిషం వినండి. ఇక్కడ ఆర్టికల్ 3.2 of the MOU clearly says that we will draw up a capital region plan approximately 7,325 square kilometers. నేను ఏదైతే చెప్పానో మీకు గుంటూరు, తెనాలి, మంగళగిరి, విజయవాడ ఏరియాలో. రెండోది క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఫర్ అప్రాక్సిమేట్లీ 125 square kilometers of the core of the capital city. Then draw up a detailed seed development master plan for the construction of approximately 8 square kilometers. నేను ఇంతకు ముందు 7 అని చెప్పాను, but it's actually 8 square kilometers for the first section of the capital city. Then what they are saying is one or more Singapore private sector entities to be the master developer, either solely or jointly with the Andhra Pradesh Capital Region Development Authority of the seed development. మళ్ళా seed development కు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ it is a demonstrative project. It is not a full-fledged project. It is a demonstrative project showcasing the best practices of the modern capital city. The purpose of the seed development is to implement detailed master planning into a tangible reality. So that is what this entire మనం ఎంత మాట్లాడినా ఇది చేసినా the crux of the issue
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ 8 స్క్వేర్ కిలోమీటర్స్ డెవలప్ అయితే కానీ ఈ 125 స్క్వేర్ కిలోమీటర్స్, ఈ 7,325 కిలోమీటర్స్, ఇవన్నీ ఫైన్. మురళి గారు ఇక్కడ ఏమంటున్నానంటే 8 స్క్వేర్ కిలోమీటర్స్ డెవలప్మెంట్ సంబంధించి కూడా జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ఎవరికి అర్థం కాని స్థితిలో ఉంది. ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదు, ప్రజలకు అర్థం కావడం లేదు. ఆ విషయాలు మాట్లాడు. ఇప్పుడు రామనాథ్ గారు ఒక మాట I absolutely agree that the all parties should be together. ఎందుకంటే మన కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం, మనమందరం ఆ ఇంట్లో ఉండిపోతున్నాం కాబట్టి చాలా అభిప్రాయాలు తీసుకోవాలి. అమర్నాథ్ గారు ఇంత ముందు కాగిత వెంకటరావు గారు మాట్లాడుతున్న దాంట్లో మాట చెప్పినారు ఏమిటంటే జపాన్, సింగపూర్ వీటిలలో కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంది, మా దగ్గర 13 జిల్లాల్లో కోస్టల్ ఏరియా ఉంది కాబట్టి వాళ్ళ ఇది మనకు ఉపయోగపడుతుంది అంటున్నారు. కానీ ఎక్కడైతే రాజధాని నిర్మించాలనుకుంటున్నారో బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఏమి సెకండ్ ఒపీనియన్ నాకైతే ఏం లేదు. కానీ మనం డిస్కస్ చేస్తుంది కారిడార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జాక్ట్లీ చెన్నై టు కల్కటా ఇండస్ట్రియల్ కారిడార్ పెడదామని అనుకుంటుంది. అలాగే చెన్నై టు బెంగళూరు కారిడార్ పెడుతుంది. ఇవన్నీ కూడా ఈ కారిడార్లో వస్తాయి. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ ఉంది. దాంట్లో జపాన్ని కూడా ఇన్వాల్వ్ చేయవచ్చు, ఈ సింగపూర్ని ఇన్వాల్వ్ చేయవచ్చు. ఏం చేయాలంటే మనం కోస్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోస్ట్ రాజధాని నిర్మాణం దగ్గర కాదు అనేది. కానీ ఇక్కడ ఇప్పుడు మిత్రులు మురళి ఇప్పుడే చెప్పారు, దాంట్లో నుంచి ఒక క్లాజ్ చదివి వినిపించారు. దట్ ఈస్ వెరీ ఇలస్ట్రేటివ్. ఇప్పుడు దాన్ని ఏం చెప్తున్నారు, ఒకటి కానీ ఎక్కువ కానీ సింగపూర్ ప్రైవేట్ ఎంటిటీస్ దీనికి డెవలపర్గా ఉంటారు, సోల్ డెవలపర్గా. వాళ్ళు ఇష్టమైతే లేకపోతే అవసరం అనుకుంటే, అంటే ఇష్టమైనప్పుడు అవసరం వస్తుంది, అవసరం అనుకుంటే ఇక్కడున్న ప్రైవేట్ ఎంటిటీస్ని దీన్ని తీసుకోవచ్చు. కానీ కోర్గా ఉన్నది క్రీడా ఒకటి ఉంటుంది, అది కాకుండా ఇక్కడి నుంచి ఇంకా ఎంటిటీస్ తీసుకోవచ్చు. అంటే ఆ ఎంటిటీస్ ఏమిటో మనకు తెలియాలిగా. ఆ ఎంటిటీస్ గవర్నమెంట్ ఎంటిటీసా లేకపోతే ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, దట్స్ ఏ గవర్నమెంట్ కార్పొరేషన్. ఇప్పుడు మీరు సరిగా నడపడం లేదు, దాన్ని పొలిటికల్ యూజ్ చేస్తున్నారు, కానీ ఇట్ కెన్ బి రన్ అనే కార్పొరేట్ లైన్. నాగిరెడ్డి గారితో మాట్లాడుంది, ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నాగిరెడ్డి గారు ఇంతకుముందు వారు మురళి గారికి మాట్లాడినప్పుడైనా అమర్నాథ్ గారు మాట్లాడినప్పుడైనా చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వంటి అపారమైన అనుభవం కలిగిన సంస్థల్ని మన దగ్గర పెట్టుకొని సింగపూర్ వంటి దేశాల నుంచి మనం ఏదో ప్రైవేట్ సంస్థలు తీసుకొచ్చి నోహో విషయంలో కానివ్వండి, బిల్డింగ్ క్యాపిటల్ విషయంలో కానివ్వండి తీసుకోవడాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్, ఇందాక మురళి గారు నా అగ్రిమెంట్ల నుంచే చదివి ఒక ఫస్ట్ స్టెప్లో 7,325 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 18,31,250 ఎకరాలు. రైట్. సో అంటే భారతదేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రాలు పంజాబ్, హర్యానా 2 రాష్ట్రాల ఉమ్మడి క్యాపిటల్ చండీగఢ్ 15,000 ఎకరాల్లో ఉంది. ఇప్పటికీ 50 సంవత్సరాల తర్వాత కూడా దాంట్లోకి వచ్చిన పాపులేషన్ 12 లక్షలు. విజయవాడ పాపులేషన్ 15 లక్షలు. సో హైదరాబాద్ పాపులేషన్ 93 లక్షలకి కొన్ని శతాబ్దాలు అసలు ఎక్కడికి వస్తే ఎక్కడి నుంచి వస్తుంది ఆ పాపులేషను, ఏం చేయదలుచున్నాం ఇక్కడ అన్నీ కాదండి. అంటే రాష్ట్రాన్ని విడగొట్టిన కేంద్రం నుంచి క్యాపిటల్కి డబ్బులు అడగం. సో విడగొట్టి ఇప్పుడు నిర్మించబోయిన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు. రైతుల భూములు తీసుకుని సింగపూర్ వాళ్ళకి దారాదత్తం చేసి ఇదిగో ఈ బిల్డింగ్ నిర్మిస్తే ఈ 2,000 ఎకరాలు ఇస్తాం. ఇప్పుడు మీకు దాంట్లో కూడా వస్తుంది 1,200 కోట్లు వాళ్ళకి అంటే ప్లాన్ తయారు చేసినట్టుగా ఇస్తూ ఆ 1,200 కోట్లు సరిపడా భూమి ఇస్తారంట. ఇక్కడ ఎవరు భూమి ఇస్తారండి అంటే ఈ రైతుల భూమి తీసుకుని, పంటలు పండే భూమి తీసుకుని, ప్లస్ క్లియర్ కట్గా వైకుంఠపురం దగ్గర నుంచి ఉండవల్లి దాకా 10,000 ఎకరాలు జరీబ్ భూమి. ఆంధ్రప్రదేశ్లోనే లేదు అటువంటి పంట భూమి. అంటే ఒక ప్రాంతంలో అన్ని పంటలు పండే డైవర్సిఫైడ్ క్రాప్. నాగార్జున సాగర్ కింద కానీ ఈవెన్ గోదావరి డెల్టా కింద కూడా లేదు. సో ఒకటి ప్రధానంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అది పూర్తిగా బీజేపీ ప్రభుత్వం కాదండి, తెలుగుదేశం కూడా ప్రీపోల్ ఎలియన్స్. సో వీళ్ళు కూడా ప్రీపోల్ ఎలియన్స్లో ఉన్న ప్రభుత్వం. కేంద్రం వాళ్ళ విభజనలో ఇంకా చేయలేదు ఇచ్చేయలేదు అంటారు సరిపారు. వాళ్ళు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సో రాష్ట్రానికి స్వయం స్పెషల్ ప్రతిపత్తి వాళ్ళకి అసలు దాని గురించి ఆలోచన చేయలేదు. వాళ్ళు పోలవరం డ్యామ్ గురించి లేదు. క్యాపిటల్ గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకొస్తున్నారో చెప్పండి. మీరు ఎంత కావాలో దానికి నిర్మాణం చేస్తే
ఆ రైతాంగం చెప్తున్నారు 10,000 ఎకరాలు వెంకట్రావు గారు గవర్నమెంట్ భూమి ఉంది, వాళ్ళు ఇచ్చిన లెక్క. నాగిరెడ్డి గారు, వెంకట్రావు గారు ఒక స్ట్రేట్ క్వశ్చన్ అండి. ఈ మొత్తం వ్యవహారంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, ఎంతవరకు కేంద్రం పాత్ర ఉంది? కేంద్రం ఇస్తుందండి, ముందు రోజుల్లో ఇస్తుంది. రేపు ప్రణాళికాబద్ధంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా మాకు రావాల్సిన నిధులు ఇస్తాయి, రాష్ట్రానికి కూడా స్పెషల్గా నిధులు ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అందరితో పాటు వస్తే కాదండి, మనకి స్పెషల్ గా రావాలి. విభజన జరిగినప్పుడు ఆ చట్టం రాజధానికి కూడా వేరేగా ఇచ్చే నిధులు ఉన్నాయి, ఇస్తాకి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ప్రణాళిక వెంకట్రావు గారు ఇప్పుడు నాగిరెడ్డి గారు ఒక మాట ఏమన్నారంటే, మీరు ప్రీపోల్ అలయన్స్తో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాక కూడా ఇంకా అంబిగ్విటీ అంటే అస్పష్టత ఎందుకున్నది, ఏమొస్తుంది అసలు రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఏ మేరకు మనకు సహకరిస్తున్నది, ఏ మేరకు మనతో వస్తున్నది అనే విషయం ప్రజలకైతే తెలియాలి, ఇతర రాజకీయ పార్టీలకు మీరు చెప్పినా చెప్పకపోయినా. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి అమర్ గారు, ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటికే అనుమతులు లభించాయి. గత ప్రభుత్వంలో చెప్పారే కానీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ఈ ప్రభుత్వం కాదు. ఇక్కడ మనం పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడం లేదు, రాష్ట్ర విభజన గురించి మాట్లాడుకోవడం లేదు, కేవలం రాజధాని నిర్మాణానికి సంబంధించి మాట్లాడుతున్నాం. ప్లీజ్ ఆ పాయింట్ ఏమి సహాయం చేసింది కేంద్రం? ఏనండి, కేంద్ర ప్రభుత్వం ఏమి సహాయం చేసిందని అన్నారు? రాజధాని కదా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. క్యాపిటల్ విషయంలో ఇప్పుడు రాష్ట్రం కావాల్సిన విధంగా ల్యాండ్ మార్కింగ్ చేసేదాకా, ల్యాండ్ మార్కింగ్ చేసిన తర్వాత కేంద్రం నిలుస్తానికి సిద్ధంగా ఉంది. కానీ సహాయం చేయమని ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు, మీరు వింటున్నారు వెంకట్రావు గారు ఆర్గ్యుమెంట్, మీరు ఏ మేరకు దాన్ని ఏకీభవిస్తారు? నేను పూర్తిగా విభేదిస్తున్నానండి. ఎందుకంటే ఈవేళ బండి ముందుకు ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ విభేదిస్తూ ఉంటాయి, అది సహజం మీకు. ఎందుకంటే మేము చేయడానికి ఒక విజన్ ద్వారా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విజన్ మేము సక్సెస్ అయ్యేదాకా శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు వినండి. విషయం అండి, 6 నెలలు గడిచింది. చట్టంలో ఏవైతే ఉన్నాయో ఒక్క రాయితీ కూడా మనం తెచ్చుకోలేదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సమ్మతించి యూపీఏ ప్రభుత్వం పెట్టినటువంటి రాష్ట్ర విభజన అంశాన్ని వీళ్ళందరూ కూడా సహకరించి ఆ రోజు బిల్లు పాస్ చేశారు, చట్టం అయింది. ఆ చట్టంలో వచ్చినటువంటి ఒక్కటి విషయం కూడా 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ గురించి మాట్లాడలేదు, బుందేల్ఖండ్ ప్యాకేజ్ గురించి ఇవాళ వరకు మాట్లాడలేదు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడలేదు, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు, రాజధాని నిర్మాణం, హైకోర్టు భవన నిర్మాణాలు, ఉభయ సభల భవన నిర్మాణాలు, మౌలిక వసతులకు సంబంధించిన వరకు నిర్దిష్టమైనటువంటి ప్రకటన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు పొందలేదు. ఆఖరికి ఎట్లా ఉందంటే రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం అండి, సమయం తక్కువగా ఉంటుంది, మిగతా విషయాలకు పోకుండా రాజధాని గురించి మాట్లాడుతున్నాం. చేస్తానండి. ఒకే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక నిమిషం, చంద్రబాబు నాయుడు గారు 5/10/2010 ఒక్క నిమిషం వినండి సార్, 5/10/2014లో ఆయన ఈస్ట్ గోదావరిలో అంగర్ విలేజ్ లో ఆయన జన్మభూమిలో మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు. అంటే ఉదాహరణకు సెంట్రల్ గవర్నమెంట్ సహకారం పూర్తిగా ఉండటం లేదన్నది, ఈయన ఏ రకంగా వారు రిలేషన్స్ ఉన్నాయన్నది సుస్పష్టంగా అవుతుంది. రైతులు ఆధారపడవద్దు, రుణమాఫీకి ఆర్బీఐ పూర్తిగా అడ్డుపడింది, కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా చొరవ చూపలేదు. దిస్ ఇస్ ఆన్ రికార్డ్, ఈనాడులో వచ్చినటువంటిది. కావలిస్తే మీరు పేపర్ చూసుకోండి, 5/10/2014 పేపర్ చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అసహనం ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం మీద. అలాంటిది ఇలాంటివే రానప్పుడు చట్టంలో ఉన్నవి అమలు జరుగుతాయా? ఇవాళ సందేహాలన్నీ నివృత్తి చేయాలి చంద్రబాబు నాయుడు గారు. మేము ఎలా చేస్తామనేది ముందు చూడండి, తర్వాత ఎప్పుడో చూడండి అంటే కాదండి. ఇప్పుడు మీరు వెంకట్రావు గారు ఒక్క ప్రశ్న స్ట్రేట్ గా, వెంకట్రావు గారు నాది ఒకటి ప్రశ్న స్ట్రేట్ గా, 16,000 కోట్ల మైనస్ తో మనకి ఇచ్చిన వెంకట్రావు గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పి వెంకట్రావు గారు ఒక స్ట్రేట్ ప్రశ్న నాదేమిటంటే, ఇది ఒక సినిమా నిర్మాణం కాదండి, మీరు వెండితెర మీద చూడండి అని చెప్పడానికి. ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, ప్రజాస్వామ్యయుతంగా
ప్రజల చేత ఎన్నుకోబడి అధికారంలోకి వచ్చి మీరు ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ముందు చూస్తారు మీరు. మేము ఇచ్చిన హామీ- కాదండి, ఇప్పుడు ఇక్కడ అమర్ ఉన్న గారు సందేహాలు ఇచ్చిన హామీ- తొలగించాల్సిన ఇచ్చిన అవసరం మీ మీద ఉంది. బాధ్యత మీ మీద ఉంది కదా. ఇవాళ నుండి మేము చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కోటి మరి మేము చెప్పేవి కూడా వినాలి కదా. మీరు వన్ సైడ్ గా ఒకే మాట మీరు ఇచ్చిన చెప్పిన శ్వేతపత్రాలు ఇచ్చారు, మీరు కుర్చీలు లేదన్నారు, బెంచీలు లేదన్నారు. వెంకట్రావు గారిని మాట్లాడి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. ఒక పక్క రుణమాఫీ చేస్తా ఉన్నాం. హామీలు నెరవేర్చేవాడు ఏదైతే రాజధాని గురించి మాట్లాడుతున్నామండి. ఇది రాజధాని అనేది మరి ఇది ఎంతలో అభివృద్ధా, మళ్ళీ వ్యాపారమా? రాజధాని- ఇది రాజధాని- దేశాల మధ్య భాగస్వామ్యమా, సంస్థల రెండు మధ్య కూడా ఒప్పందమా? సైమల్టేనియస్ అభివృద్ధి ఇది ఉంది. ప్రైవేటా, ప్రభుత్వమా? చెప్పండి అంతే. ప్రభుత్వం ఒప్పందాలతోనే జరగాలి. ఏది జరిగినా రాష్ట్రాలు వచ్చినా, అమర్నాథ్ కేంద్రాలు గారు వచ్చినా, మీరు లేకపోతే అడుగుతున్నారు దేశాలు వచ్చినా వెంకట్రావు గారు, అమర్నాథ్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. ఇప్పుడు వెంకట్రావు గారిని ప్రభుత్వ పార్టీకి చెందిన వారు కనుక ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు క్రీడ ఇంకా క్రియేట్ కాలే, అది ఇంకా ఇట్ ఇస్ ఇన్ రియల్ ఆఫ్ ప్రపోజల్, దానికి ప్రతిపాదన దశలో ఉంది కానీ దానికి చట్టబద్ధత లేదు. అటువంటి చట్టబద్ధత లేని సంస్థ ఇంకొక విదేశ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే అది దాని వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది? అంటే చీఫ్ మినిస్టర్ అక్కడ కూర్చుని ఉండొచ్చు, కానీ ఆయనే చేసుకుని ఉండొచ్చు కదా. ఈ క్రీడా చేత ఎందుకు చేయించారు? ఇప్పుడు దానికి చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు, మీ పార్టీ వాళ్ళు కూడా చెప్పకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది. చెప్పండి. ఈ గందరగోళాన్ని ఎట్లా తొలగిస్తారు? వెంకయ్య నాయుడు గారు ఏమన్నాడు నాకు ఒక్క నిమిషం వెంకట్రావు గారు చెప్పండి. నాయుడు గారు ఒక మాట అన్నారండి. వెంకయ్య నాయుడు గారు ఒక మాట అన్నారండి. చెప్పండి. మీరు సింగపూర్ లాగా రాజధాని నిర్మాణం చేయాలి, లేదు ఆ రకంగా అనుకోవాలన్న పద్ధతి కాదు, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుందని ఆయన ఒక మాట మాట్లాడారు. ఆ శ్రీనివాస్ గారు మీరు ఎంతసేపు కేంద్రానికి తెలుగుదేశం ప్రభుత్వానికి మధ్య కొంత సఖ్యత లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. వెంకట్రావు గారు ఏమంటారు? ఇది వాస్తవం చెప్తున్నాను నేను. ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మన్నాడే ఉన్నారంటే నేను సాక్షాత్తు భారత ప్రధానమంత్రి. సార్ ఇద్దరు మాట్లాడుతున్నారు, ఒక్కళ్ళు మాట్లాడండి ప్లీజ్. నేను ఫినిష్ చేసిన తర్వాత మాట్లాడమని చెప్పండి బ్రీఫ్ గా. మర్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే తిరుపతి సభలో ఎన్నికల సభలో ఏమన్నారంటే ఢిల్లీ రాజధానిని తల దన్నే లాంటి రాజధాని నిర్మాణం చేద్దాం ఇక్కడ అని ఆయన అన్నారు. సింగపూర్ లాంటిది ఆయన వద్దంటారు, సింగపూర్ లా చేయాలని ఈయన అంటారు. పరస్పరం విరుద్ధమైనటువంటి ప్రకటనలతో ఇవాళ ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం విషయంలో ప్రజలు కూడా ఆందోళనగా ఉన్నారు. ప్రతిపక్షాలు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇది డెమోక్రసీలో ఇట్స్ బ్యాడ్ సైన్ టు ది. ఓకే వెంకట్రావు గారు చెప్పాలి మీరు దీనికి. తప్పనిసరిగా దీనికి క్లారిటీ ఇస్తున్నాం. ఇచ్చే రోజు ఉంది, దగ్గర పడుతుంది. దీనికి రేపే ఎల్లుండిలో కూడా పూర్తిగా అన్ని స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక్క నిమిషము. ఇక్కడ నాగిరెడ్డి గారు ఒక్కటి ఏమిటంటే వెంకట్రావు గారు చెప్తుంది, ఇంతకుముందు నేను చెప్పాను, ఇది ఒక సినిమా నిర్మాణం కాదు, ఓ ప్రభుత్వాన్ని నడపడం, ప్రజాస్వామ్యంలో ప్రజల చట్టబద్ధంగా ఎన్నికై చాలా సీనియర్ నాయకుడు స్పష్టంగా నడుపుతున్నారు మీరు. సరే, ఇది రాజధాని నిర్మాణం అనేది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణం కాదు, అయితే వాస్తు కోసం చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకోబోతున్న ఇంటి నిర్మాణం కాదు. 13 జిల్లాల ప్రజలకి సంబంధించిన నిర్మాణం, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మాణం జరగాలి. అసెంబ్లీలో కూడా గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని నిర్మాణాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్క రైతు సంఘం కానీ వ్యతిరేకించాల. అసెంబ్లీలో కూడా 2 రోజుల పాటు ఎక్కడ మీ అందరూ సలహాలు తీసుకోమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తిని నేను, నాకెవరు సలహాలు అవసరం లేదు, ఎవరు సలహాదారులు అవసరం లేదు అని చెప్పిన వ్యక్తి. అంటే ఇప్పుడు వాళ్ళ సలహాదారులు లక్షలు చేసి పెట్టుకున్నారు. సింగపూర్ సలహాలు ఎందుకు కావాలి? వినండి, వినాక మీరు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట ఇది. సో ఇవాళ రాజధాని విషయంలో అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ మాత్రం రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వాళ్ళు కాంగ్రెస్ ఆగండి, వీటన్నింటినీ కూడా సంప్రదించాల్సిన అవసరం ఉందా? ప్రజాస్వామ్యం లేదు. ఒకనాడు కేంద్రంలో 2 పార్లమెంట్ సీట్లు పడిపోయింది బీజేపీ, ఇవాళ అధికారంలోకి వచ్చింది. సంప్రదించారా? నేషనల్ పార్టీ. వెంకట్రావు గారు చెప్పండి. ఒక్క నిమిషం నాగిరెడ్డి గారు, మీరు చెప్పింది అర్థమైంది. వెంకట్రావు గారు చెప్పండి. నాగిరెడ్డి గారు చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ 0 కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో, కానీ దేశం మొత్తంలో 2 స్థానాలు ఉన్న బీజేపీ వాళ్ళ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. రేపు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ
దాన్ని అసలు కన్సిడరేషన్లోకి తీసుకో, కమ్యూనిస్టులను కన్సిడరేషన్లోకి తీసుకో, ఒక రైతు సంఘాన్ని తీసుకోవాలా? బలమైన ఒక ప్రజా సంఘాన్ని తీసుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడగవు, మాట్లాడమంటే ఎట్లా జరుగుతుంది? మిమ్మల్ని మీరు స్థాయిని తగ్గించుకుంటారు, మీ పార్టీలో మీ స్థాయిని మీరు తగ్గించుకుంటారు, కానీ మేము తగ్గించాలి తెలుగుదేశం పార్టీ. ఒకటి అర్థం చేసుకోండి, ఒక విజన్ ద్వారా మేము నిర్మాణాత్మకమైనటువంటి ప్రభుత్వం కోసం, రాజధాని కోసం తీసుకున్న నిర్ణయాన్ని మీరు కామెంట్ చేస్తూ ఏదో రకంగా డైవర్ట్ చేస్తూ పక్కదా పట్టించి ప్రజలకి మభ్యపెట్టే పరిస్థితిలో మాట్లాడుతూ ఉంటే, మేము తీసుకున్న నిర్ణయం ముందు ప్రజలు హర్షిస్తేనే మేము మళ్ళీ రాజకీయాల్లో మేము ఉంటాం. సార్, మీరు అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఎందుకు చెప్పారు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు అనేది ప్రశ్న. దానికి ఏదన్నా నిన్న కూడా జరిగింది, నేను ముందే చెప్పాను. నిన్న మొన్న కూడా ఏబిఎన్ ఛానల్ చర్చ వేదిక పెడితే అక్కడ కూడా ఈ సందర్భాలు వచ్చినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఒక ఛానల్ చర్చా వేదిక చెప్తారు. ఓకే, ఫైన్ అండి. ఒకసారి మురళి గారితో మాట్లాడదాం. మురళి గారు అంటే కొంచెం అదేంటండి మరి సామాన్య ప్రజలు, సామాన్య వీక్షకులకు అర్థం ఒక దేశంలోని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో దేశంలోని 2 ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకోవచ్చున ఒకటి. రెండవది, ఒక దేశంలోని రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక వ్యవస్థ, ఇంకా సృష్టింపబడని వ్యవస్థ, 2 విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవచ్చునా ఇట్లాంటి విషయాలు? నాకు లీగల్ ఆస్పెక్ట్స్ తెలియదు, నేను ముందుగా చెప్తున్నా. కాకపోతే ఇఫ్ యు లుక్ అట్ ది ఇంటెంట్ బిహైండ్ ఇట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ పీపీపీపీ మోడ్స్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెల్ ఎస్టాబ్లిష్డ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ త్రూఅవుట్ ది వరల్డ్. ఎవరికి అభ్యంతరం లేదు ఆ విషయంలో. ఈరోజు అంటే మనం ఆంధ్రప్రదేశ్ పౌరునిగా ఆంధ్రప్రదేశ్కి ఒక సరికొత్త క్యాపిటల్ రావాలి, అద్భుతమైన రాజధాని రావాలి కోరుకునే వ్యక్తులుగా నేనేంటున్నానంటే రాజ్యాంగ పరిధిలో దీని ఒక ఎంఓయూని ఒక పీపీపీ పద్ధతిలో చేసి ఉంటారని నేను భావిస్తున్నా. నాకు నిజం తెలియదు. ఓకే, ఒకవేళ చేసి ఉండకపోతే చెయ్యాలి. కాకపోతే దీని యొక్క ఇంటెంట్ నాకేమనిపిస్తుందంటే టు టేక్ ద నో హౌ, ఒక 2 సంస్థలు ఇక్కడ ఒక 2 సంస్థలు కానీ 3 సంస్థలు కానీ మొట్టమొదటిగా ఫస్ట్ లెటస్ గెట్ ది ఫస్ట్ ఈ డామినో ఎఫెక్ట్ అనేది ఏదైతే ఉంటుందో మనం ఏదైనా చూస్తుంటాం, ఈ ఎకానమీని బూస్ట్ చేయాలి అంటే ఫస్ట్ వన్ క్యారమ్ కాయిన్. ఆ క్యారమ్ కాయిన్ వచ్చి 8 స్క్వేర్ కిలోమీటర్స్. పాయింట్ ఇస్ టేకెన్. కాదు, అమర్నాథ్ గారు చెప్పండి, మీరు వారు ఏమంటున్నాడు, దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఇది బహుశా నోహౌని తీసుకోవడానికి ఏంటిది, కానీ మొత్తంగా జరుగుతున్నంతా మీరు చూసినట్టయితే ఎక్కడ మీకు పారదర్శకత కనిపించదు. పారదర్శకత కాదు, డిస్కస్ చేయడానికి పారదర్శకత చాలా దూరమైనది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మాట్లాడడానికి, ఎవరైనా చెబితే వినడానికి కూడా సిద్ధంగా లేరు. ఆయన చెప్పేది ఏంటంటే, నేను చేసుకున్నాను, నాకు అధికారం ఇచ్చారు, నేను చేస్తా. ఇప్పుడు వెంకట్రావు గారు చెప్పేది కూడా మేము చేస్తాం, మేము చెప్తాం, అని చెప్తున్నారు తప్పించి ఇప్పుడు ఇంకా మురళి గారు చెప్పింది పీపీపీ మోడ్లో ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది వరకే పీపీపీ మోడ్ ఇది వరకే ఇంప్లిమెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. అదే దాన్ని అక్కడ చేస్తూ ఉంటే నాకేం అభ్యంతరం ఉన్నాయి అంటే, మనకేమిటి ఎవరికి అభ్యంతరం ఉండడానికి పెద్ద అవకాశం లేదు. అంటే ఏదో ఏ కమ్యూనిస్టులకు ఏదో ఐడియాలజికల్ లెవెల్లో ఏమన్నా అందరికీ ఉండరు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక చట్టబద్ధత లేని వ్యవహారం, చట్టబద్ధత లేని ఒక సంస్థ విదేశ సంస్థలతోటి ఒప్పందం చేసుకుంటే రేపొద్దుట లీగల్ ట్యాంగిల్స్ ఏమన్నా వస్తాయా రావా, అది కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, ఒక పెద్ద రాజధాని నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం. దీన్ని గోప్యంగా ఉంచడం తగదంటున్నారు. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు, అలాగే కాగిత వెంకట్రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ద్రోణరాజు శ్రీనివాస్ గారికి కూడా విశాఖపట్నం నుంచి మనతో లైవ్లో చర్చలో పాల్గొనేందుకు వారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా రాజధాని పేరుతో జరుగుతున్నది ఏమిటో సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదు, ప్రతిపక్ష పార్టీలకు అర్థం కావడం లేదు, మేధావులకు అర్థం కావడం లేదు. ఇట్లా ఎవరికి అర్థం కాని రీతిలో ఉంచడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై వచ్చిన ప్రభుత్వానికి తగదు అని మాత్రం అందరూ చెప్తున్నారు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.